వాటిలో మనం చెప్పుకున్నాం. తన్హా అంటే విపరీతమైన కాంక్ష. అంటే మామూలు కోరికలు ఉండొచ్చు, కానీ అది విపరీతమైన కాంక్ష. నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి, నాకు మాత్రమే ఉండాలి, నాది మాత్రమే ఉండాలి. అటువంటి కాంక్ష మీ దుఃఖానికి మూలమవుతుంది. కాబట్టి కోరికల్ని పరిమితంగా ఉంచుకోండి. ఇందాక గురువు గారు చెప్పారు, గుర్రం జాషువా గారి పద్యం చెప్పారు. చాలా తక్కువ సంపాదనతో బ్రతకొచ్చు, చాలా ఎక్కువ సంపాదనతో బ్రతకొచ్చు. తక్కువ సంపాదనతో బ్రతికితే మనశ్శాంతి ఉంటుంది, ఎక్కువ సంపాదనతో బ్రతికితే ఇది ఎవరి దెబ్బకి వెళ్ళిపోవడం బాధ ఎక్కువ ఉంటుంది. బుద్ధుడు చెప్పిందంటే కోరికలను తగ్గించుకోండి. అలాగే మతాలు, ఏవైతే మతాలు ఉన్నాయో ఈ మతాలన్నీ కూడా మీరు మళ్ళీ పుట్టడానికి పూజలు పునస్కారాలు చేయండి. మీకు మంచి జన్మ కావడానికి మీరు ఉన్నట్టు మీ శరీరాన్ని మరణించినప్పుడు దహనం చేయండి అని చెప్తుంటారు. కానీ బౌద్ధ మతం దానం చేయమని చెప్తుంది. మీ కళ్ళు దానం చేయండి, మీ అవయవాలు దానం చేయండి. మీరు కనీసం అంటే నాలాంటి దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నేను మరణించినప్పుడు నా అవయవాలు అక్కడ కాలిపోయి బూడిదైపోవడం తప్ప దేనికి పనికిరావు. కానీ దాన్ని దానం ఇస్తే తద్వారా ఇంకొకరు బ్రతికేదానికి అవకాశం ఉంటుంది, మంచిగా జీవించేదానికి అవకాశం, అది కూడా బౌద్ధంలో ఉంది. అలాగే భిక్షువులకి ఎవరైతే ఉన్నారో గృహాలను విడిచిపెట్టి తథాగత భగవాన్ బుద్ధుని యొక్క వాణిని మనకు తెలియజెప్పడం కోసం, మన వరకు తీసుకురావడం కోసం వాళ్ళు గృహాన్ని విడిచి మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ముందుకెళ్ళడానికి దానం ఇవ్వాలి. వాళ్ళు అంటే మన ఒక సొసైటీ ముందుకెళ్ళడానికి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, చదువు, పోరాడు, సమీకరించతో పాటు పే బ్యాక్ టు సొసైటీ. ప్రబుద్ధ భారత్ నిర్మాణం. రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుంది. ఏ జాతి రాజకీయాల్లోకి రావాలి? ఇప్పుడు మన వాళ్ళు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. అంబేద్కర్ని తిట్టినా మాట్లాడరు, బుద్ధుని తిట్టినా మాట్లాడరు. వీళ్ళందరూ గొప్ప నాయకులు. వీళ్ళందరూ రాగానే మనం పరిగెడుతూ ఉంటాం. మా నాయకుడు వచ్చినట్టు మనం భజన చేస్తూ ఉంటాం. కానీ నిజానికి వాళ్ళు ఎవరికి భజన చేయాలి? అంబేద్కర్కి భజన చేయాలి. చేస్తున్నారా? మరి అలాంటి మన సొసైటీ నుండి అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఈ అణగారివేయబడినటువంటి సొసైటీ ఎలా బాగుపడుతుంది? కాబట్టి క్యారెక్టర్ చాలా ముఖ్యం. శీలం లేని విద్యావంతుల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అని పూజ్య బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రామ్జీ గారు అంబేద్కర్ చెప్పారు. వాళ్ళందరూ అనుసరిస్తారో లేదో తెలియదు, కానీ వ్యక్తిగతంగా మనం నా క్యారెక్టర్ ఏంటి అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. బుద్ధిని మార్గంలో ఉండేటప్పుడు పానాతిపాతం, కామేశు మిథ్యాచార, అభిన్నదాన, మోసావాద, ఇవన్నీ పంచశీలన్నింటినీ కూడా మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. బౌద్ధంలో మెయిన్ బేస్మెంట్ పంచశీల. శీలం లేకుండా సమాధి లేదు, సమాధి లేకుండా ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ అంటే అందరూ చదువు అనుకుంటున్నారు, కానీ ప్రజ్ఞ అంటే చదువు కాదు, ఇన్సైట్. నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్యకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్. చనిపోయిన 200 సంవత్సరాల వరకు ఇవన్నీ ఆదిమ బౌద్ధం అంటాం. బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత దగ్గర నుంచి 200 సంవత్సరాల దాకా ఆదిమ బౌద్ధం. 200 సంవత్సరాల నుంచి తర్వాత 400 సంవత్సరాలు థేరవాద బౌద్ధం. థేరవాద బౌద్ధం మార్పులతో మహాయాన బౌద్ధం అయింది. ఆ మహాయాన బౌద్ధం కొంచెం బ్రాహ్మణీకరణ చెంది సంస్కృతీకరించబడి స్థానికంగా ఉన్న ఆచారాలను ఆకలింపు చేసుకొని తర్వాత వజ్రయాన బౌద్ధంగా మారింది. ఏంటి తేడా అనగానే, బుద్ధుని కాలంలో స్తూపాలు లేవు, చైత్యాలు లేవు, బుద్ధుని బొమ్మలు లేవు. బుద్ధుడి కాలంలో కేవలం బుద్ధుని బోధనలు ఉన్నాయి. తర్వాత స్తూపాలు వచ్చాయి ఫస్ట్. అది థేరవాద బౌద్ధం. భిక్షులు చనిపోయిన తర్వాత వాళ్ళ మహోన్నతమైన జీవితాన్ని గుర్తించుకోవడం కోసం ఆ చనిపోయిన ప్రాంతంలో స్తూపాలు కట్టారు. ఎన్ని ఎక్కువ స్తూపాలు ఉంటే అక్కడ అంత ఎక్కువ మంది బిక్కు సంఘాలు ఉన్నట్లు లెక్క. అంటే ఇక్కడ మనకి ఈ కొండ మీద ఆ కొండ మీద సుమారు 1000కి పైగా స్తూపాలు కనబడతాయి. అంటే అన్ని వేల మంది బిక్కువులు ఇక్కడ ఉండి చనిపోయారు అనమాట. అంటే ఒక 1000 సంవత్సరాలు అనగానే ఎంతమంది బిక్కువులు ఉండి ఎంతమంది చనిపోయి ఉంటారు? వారందరికీ స్మృతి చిహ్నంగా మనం ఇక్కడ స్తూపాలు కట్టుకున్నాం. ఇది స్తూపాలు కనబడ్డాయి అంటే అర్థం ఏంటంటే అది థేరవాద బౌద్ధం. తర్వాత బుద్ధుని విగ్రహాలు చెక్కారు.
బుద్ధుడు ఇలా ఉంటాడని ఎవరు చూడలేదు. ఉంగరాలు ఉన్నాయా, జరుందా, గుండుందా, ఎవరు చూడలేదు బుద్ధుడిని. ఒక ఊహాత్మకమైన గాంధార ఆర్ట్ ఏదైతే గ్రీకు సింధునాగర్ ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో అలెగ్జాండర్ తర్వాత ఇక్కడ పాలించిన బౌద్ధ రాజులందరూ ఏం చేశారంటే బుద్ధుడికి ఒక రూపాన్ని ఇచ్చారు. బుద్ధుడు అనగానే అందంగా ఉండాలి కదా, జ్ఞానవంతంగా ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా, కథల్లో కరుణ, ముదిత, ఉపేక్ష, మైత్రి కనబడాలి కదా. సో ఇదంతా రూపం ఇచ్చి మహాయాన బౌద్ధం బుద్ధుడికి ఒక రూపాన్ని ఇచ్చింది. సో ఎక్కడైతే మనం బౌద్ధ స్తూపాలు ప్లేస్లో విగ్రహాలు చూసాం అనుకోండి, అది మహాయాన బౌద్ధానికి చిహ్నంగా భావించాలి. అది బౌద్ధమే. త్రిశరణ, పంచశీల, అష్టాంగ మార్గం, బ్రహ్మవిహారం ఇవే మారో ఆచరణలో అట్లాగే ఉంటాయి. కానీ వాళ్ళ సంప్రదాయ ప్రకారం విగ్రహాలు పెట్టుకున్నారు. స్తూపాల ప్రాంతంలో విగ్రహాలు పెట్టారు. కొన్ని విహారాల్లో మీకు స్తూపాలే కనబడతాయి, కొన్ని విహారాల్లో కేవలం బుద్ధుడి బొమ్మే ఉంటుంది. బుద్ధుడి బొమ్మ ఉన్న చోట మీకు స్తూపం కనబడదు, స్తూపం ఉన్న చోట విగ్రహం కనబడదు. గమనించండి. మూడో రకం ఏంటంటే వజ్రయాన బౌద్ధం. కాస్త మంత్రాలు, తంత్రాలు, అభూత కల్పనలు. బుద్ధుడికి కొన్ని సూపర్ పవర్స్. బుద్ధుడు నీటిలో నడిచాడు, కలుపు మీద కూర్చున్నాడు, గాలిలో వచ్చాడు, సింహం మీద వచ్చాడు. ఇవి ఊహించుకుంటూ మనలో దుఃఖాన్ని, కామాన్ని, లోభాన్ని, మోహాన్ని ఒక రాక్షస రూపంలో పెట్టి బుద్ధుడు పెట్టి పక్కన రాక్షసుని పెట్టారు. బుద్ధుని పెట్టి ఒక అందాన్ని బొమ్మను పెట్టారు. ఇది వజ్రయాన బౌద్ధం. ఎక్కడైతే మనకి పక్కన రాక్షసుడు, అందమైన బొమ్మలు ఉన్నాయో రూపంతా అంటే డిస్టర్బ్ చేయడం కోసం, బుద్ధుడి యొక్క ధ్యానాన్ని డిస్టర్బ్ చేయడం కోసం, బుద్ధుని యొక్క జ్ఞానాన్ని పటాపంచలు చేయడం కోసం, జ్ఞానోదయం కాకుండా ఆపడం కోసం ఈ మారులు బయట మనలో ఉన్న కోరికలే ఈ మారుల రూపంలో మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయని ఒక చిహ్నంగా ఈ రాక్షసుల బొమ్మలు కానీ, అందమైన అమ్మాయిల బొమ్మలు కానీ, ఇది వజ్రయాన బౌద్ధం లేదా తంత్రాయన బౌద్ధం. ఇలా ఈ మూడు రకాల బౌద్ధంలో కానీ, ఆదిమ బౌద్ధంలో కానీ బౌద్ధముల యొక్క మౌలికమైన సూత్రాలు అలాగే ఉంటాయి. అది చెక్కు చెదరవు. ఇది క్లుప్తంగా మనకి కనబడుతుంది. స్తూపాలు కనబడతాయి, బుద్ధుని విగ్రహాలు కనబడతాయి. అట్లాగే గోడ మీద మీకు ఈ రాక్షసుల బొమ్మలు, అందమైన బొమ్మలు, రూపి చక్రాలు అన్నీ కనబడుతుంటాయి. అంటే మూడు రకాల బౌద్ధ సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల్లో ఉన్న తేరవాద బౌద్ధం, క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల్లో ఉన్న మహాయాన బౌద్ధం, క్రీస్తు శకం వచ్చిన వజ్రయాన బౌద్ధంకి ఆనవాళ్ళు మనకి కనవాయి. కాబట్టి ఈ అనకాపల్లి వజ్రంగా కొండ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాశస్త్యం అంతా ఎక్కువగా ఉంది. నేను ఇంకా విషయాలు గుర్తొస్తే చెప్తాను. సోదరుడు గౌతమ్ బాబు గారు, అంబేద్కర్ సొసైటీ కార్యదర్శి, మాట్లాడతారు. వందనాలు, జై భీములండి. చాలామంది నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా చాలా అంశాలు మన ముందు ప్రస్తావించారు. ఇవన్నీ కూడా ఈ మీటింగ్కి వచ్చిన ఈ పరిమితంగా ఒక 50-100 మందికే తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరిస్తే మన బాధ్యతగా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడారో, ఏదైతే సాహిత్యం మీలో ఉందో అంతంత గ్రంథాలు అందరూ చదవలేకపోవచ్చు. దాన్ని సూక్ష్మ రూపంలో ఒక పాంప్లెట్గా, కరపత్రంగా మీరు రాసి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి కానీ, లేకపోతే అంబేద్కర్ బుద్ధ విహారక కానీ, అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం శాఖకు కానీ మీరు అందించినట్టయితే అవన్నీ కూడా కరపత్రాల రూపంలో ముద్రించి జనం అందరికీ కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుందని, అలాగే మనకి బుద్ధిజాన్ని డెవలప్ చేయడానికి అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అంబేద్కర్ బుద్ధ విహార, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలోనే రానున్న రోజుల్లో అంటే ఈ 1-2 నెలల్లోనే అంటే మే లోపు జనాలందరిలోకి కూడా బౌద్ధాన్ని తీసుకెళ్ళడానికి, బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి కూడా ఈ 3 సంఘాలు నేను చెప్పిన అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, బుద్ధ విహార, అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా 3 కూడా ఒక కార్యరూపంలో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలోనే భాగంగా ప్రతి పౌర్ణమికి కూడా అంటే మన విశాఖ ఉమ్మడి జిల్లాల్లో పురాతన బౌద్ధ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలన్నిటికీ కూడా ఒక్కొక్క పౌర్ణమి రోజున లేకపోతే అమావాస్య రోజు మనం అందరం కూడా బౌద్ధ కుటుంబాలు అనొచ్చు, అలాగే మన మిత్రులు,
బంధువులందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఒకరోజు గడిపినట్టయితే ఆ పౌర్ణమి రోజు లేకపోతే అమావాస్య రోజు ఆ వైబ్స్ మనకి బాగా ఉంటాయి. సో దీనికోసం పౌర్ణమి రోజున అంటే నెక్స్ట్ మార్చి నెలలో వచ్చే పౌర్ణమి రోజున మేము విశాఖపట్నంలో ఉన్న మన బావికొండ బౌద్ధ క్షేత్రంలో ఉదయం 6 గంటల నుంచే ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి మేము కృషి చేస్తున్నాం. దీనికి మీరందరూ కూడా కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి వచ్చి మార్నింగ్ 6 o'clock నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా అనేది కూడా మీకు త్వరలో తెలియజేస్తాం. అలాగే అక్కడే మనకి మార్నింగ్ అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజన సదుపాయం కానీ నేను ముందు చెప్పిన 3 సంఘాలు కూడా వాటిని అరేంజ్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకొని ఈ మన భారతదేశాన్ని ప్రబుద్ధ భారత్గా చేయాలని బాబాసాహెబ్ సంకల్పాన్ని మన వంతుగా మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విశాఖ బౌద్ధ సంఘాల వారికి మరొకసారి బుద్ధవందనాలు జయగురు తెలియజేస్తాను. ఈ వజ్జన్న కొండ అన్న దాన్ని మన పరిభాషలోకి అన్వయించుకొని బుద్ధుని కొండ అని మనం వాడతాం. ఇదే దాన్ని మనం రిప్రజెంటేషన్ ఇచ్చి బుద్ధుని కొండగా వచ్చేలా గెజెట్ వచ్చేలాగా మనం మన ప్రజాప్రతినిధులని అన్నీ చేస్తే మీరు ముందుగా ఉండి కార్యరూపం దాస్తే మేము మీ వెనకాల ఉండి మా సంఘాల నుంచి మేము రిప్రజెంటేటివ్స్ ఇచ్చి మనం ఫుల్ ప్రెషర్గా ఈ విషయం విందామని. ఎందుకంటే చాలా ప్రాధాన్యత కలది మనం. కాబట్టి మీకు విన్నపం దీనికోసం ఒకసారి మీరు మనసు లగ్నం చేయండి ఈ విషయంలో. ఇక రెండో విషయం, మనం బౌద్ధ పునరుద్ధరణకు మనం బౌద్ధులు అయిపోయి కాదు, మనం బౌద్ధ పునరుద్ధరణకు ఏం చేయాలంటే తొలి అడుగు మన గృహంలోంచే పడాలండి. తొలి అడుగు మన ఇంటిలోంచే పడాలి. ఏ విధంగా అయితే మన బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళామో మనకి వేరే విధాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఆచరణలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ మనం ముందుకు వస్తే చాలా ఉపయోగం ఉంటుందని. దీనికి చిన్న విషయం ఏంటంటే, మనం పూజ డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి సౌకర్యాలని అనుభవిస్తూ లక్షలాది రూపాయలతో కోట్లాది రూపాయలతో మనం గృహాలు కట్టుకుంటూనే ఉంది. ఆ గృహాలకి మన నాన్నగారి పేర్లు తాతయ్య పేర్లు మన పేర్లు పెట్టుకొని దీనిలో తప్పు లేదు. కానీ బాబాసాహెబ్ గారు ఆయన ఒక లైబ్రరీ కట్టుకున్నారు కాలనీలో బొంబాయిలో. దానికి రాజగృహాలు ఇచ్చారు. అప్పటికి ఆయన బౌద్ధం స్వీకరించలేదు. అంటే అప్పటికే ఆయన బౌద్ధం ఉంది. కాబట్టి దాన్ని ప్రస్ఫుటరించి పేర్లు ఏమైనా పెడితే బాగుంటుందని నా యొక్క అడ్వైజు. రెండోది, మన ఇంటి మీద వేరే మతస్థులందరూ వాళ్ళ ఇంటి మీద ట్రయాంగిల్ రకరకాల జెండాలు పెట్టుకున్నారండి. బౌద్ధం మనకి ఒక ఆనవాలు ఇచ్చింది, మనకు ఒక పంచశీల జెండా ఇచ్చింది. మన గృహాల మీద మనము పంచశీల జెండాన్ని సగర్వంగా ఎగరేద్దాం ఉంది. ఇది చేసినట్లయితే దానిపైన ఎవరో ప్రభుత్వం ఏంటి జెండా అంటే అప్పుడు బౌద్ధం కోసం మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుందని నా యొక్క దృఢ విశ్వాసం. ఇది నేను చెప్పాలనుకున్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, విశాఖపట్నంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు 14 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల క్రితం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆహ్లాద చుట్టూ గ్రీనరీ ఉండి చక్కని ప్రశాంతమైన ప్రదేశంలో అంబేద్కర్ బుద్ధ విహారం నిర్మించారు. 2010లో అది ఓపెన్ అయింది. ఇంతవరకు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఎందుకంటే ఒక పక్కగా ఉంది.
అదేంటంటే 2010 నుంచి కూడా ఇప్పుడు వరకు నిరాటంకంగా ప్రతి ఆదివారం అక్కడ ఉదయము 10 నుంచి 1 గంట వరకు బుద్ధ వందన కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి పౌర్ణమికి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక బుద్ధ వందనం జరుగుతుంది. ఇది మన విశాఖపట్నం వాసులకి తెలియజేసిన విధంగా రండి, కనీసం వారానికి ఒక్కసారి వస్తే మన సంఖ్య ఎంతో జనాలకు తెలుస్తుంది. అది నేను దానికి మీకు విన్నవిస్తున్నాను. ఉదయం 10 నుంచి 1 గంట వరకు అది తెరిచే ఉంటుందండి. మీరు ఏ టైంలో వచ్చినా అది మీకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది బౌద్ధాన్ని ఆచరించడానికి, అనుసరించడానికి, మౌలికమైన విషయాలు మీరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. అక్కడికి విఘ్నులైన వారు వస్తున్నారు. దయచేసి మీరు ఈ యొక్క బుద్ధ విహారాన్ని, అంబేద్కర్ బుద్ధ విహారాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశాఖ బౌద్ధ సంఘాల సమైక్య కార్యవర్గ సభ్యులకి అందరికీ తరపున నా బుద్ధ వందనాలు. సాధు సాధు సాధు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ బుద్ధ విహార్ చాలా అద్భుతంగా రన్ అవుతుంది. రాబోయే కాలంలో 2-3 మాసాల్లో దాన్ని ఉద్యానవనంగా తయారు చేయడానికి కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ సందర్శించండి. తమ్ముడు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ప్రశాంతమైన వాతావరణం. ఉదయం 7 గంటలకి 8 గంటలకు ఓపెన్ చేస్తాను. సాయంకాలం 7:30 గంటల వరకు కూడా ఇప్పుడు ఓపెన్ ఉంటుంది. విశాఖపట్నం సిటీకి వచ్చినప్పుడు, పట్టణంలో ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక 5 నిమిషాలు ఆ లోపల అడుగు పెడితే దాని తాలూకా వాతావరణం మనకే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అదే ఉద్దేశం మీద ఎలాగ అట్రాక్ట్ చేసిన ప్రజలను దృక్పథం మీద మేము కమిటీ వారు ఆలోచించి దాన్ని ఉద్యానవనంలాగా తయారు చేయాలని ఆలోచన పెట్టాం. అన్ని రకాల చూస్తే తెలుస్తుంది. అది ఆ ఏర్పాట్లు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటే టైంలో అన్నీ చేయలేము కాబట్టి ఒకటి మార్పు చెందుకుంటూ వస్తుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పిల్లలు చదువుకోవడానికి, ఎగ్జామ్కి వచ్చిన వారికి, హాస్పిటల్కి వచ్చిన వారికి 22 పడకలతోటి మేము డార్మెటరీ కట్టడం జరిగింది. మన వాళ్ళకైతే 100 రూపాయలు, ఇతర ఉంటే 200 ఇవ్వడం జరుగుతుంది. అది పర్ డే. అదేవిధంగా వివిధ గ్రూపులకి ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలందరూ కూడా అన్ని గ్రూపుల వాళ్ళకు కూడా మేము లైబ్రరీ ఓపెన్ చేసాం. దగ్గర 100-150 మంది వరకు ఎవ్రీడే ఈరోజు కూడా వస్తారు. లైబ్రరీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరి గురించి అనుకున్నట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అందరూ మైండ్లోకి ఎక్కేటట్టు అందరూ లోపలికి వచ్చి గ్రహిస్తే మన అంబేద్కర్ సంఘం లేదా మన అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల మీద మరి తీర్చిదిద్దుతారు అనే తన ఒక భావాన్ని కలిగి ఒక ఆలోచన వచ్చి మనలో మార్పు వచ్చి ఇంకా పురోగతి చెందడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసిన అన్ని సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గణేష్ ఒక పాట పాడతాడు. తర్వాత మన సర్పంచ్ గణేష్. అంబేద్కరా మా సాధన సూర్యుడా, అంబేద్కరా మా సాధన సూర్యుడా, సద్ధర్మమై జన్మించినావులే, చైతన్యమై వికసించినావులే. అంబేద్కరా మా సాధన సూర్యుడా, సద్ధర్మమై జన్మించినావులే, చైతన్యమై వికసించినావులే. గాఢాంధకారమందున వెలుగువై నడిపావు, ఏ తోడు లేని వారికి గూడువై నిలిచావు. నీ మాటే దర్శనము, నీ మాటే శాసనము, నీ పిలుపు గెలుపు, నీ చూపు మలుపు. అంబేద్కరా మా సాధన సూర్యుడా, సద్ధర్మమై జన్మించినావులే, చైతన్యమై వికసించినావులే. చెప్పినటువంటి మహనీయుడు. చాలా మంది బౌద్ధం అంటే భయపడుతున్నారు.
బాత్రూంలోకి వెళ్ళినప్పుడు భయం లేదు. బౌద్ధం అంటే అయ్యో మనం ఆచరించలేమే, కష్టం అని. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు బౌద్ధం తీసుకున్న వెనుకబడ్డామని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. వేదిక ద్వారా మిత్రులారా, కొందరు వారికి వారిగానే ఈ మోక్షదాతలను ప్రకటించుకున్నారు. కానీ బుద్ధుడు నేను మార్గదాతను అంటాడు. బౌద్ధాన్ని మనం ప్రచారం చేయడంలో కూడా ఉత్తరాంధ్రలో వెనుకబడ్డామేమో అనిపిస్తుంది నాకైతే. అంబేద్కర్ విగ్రహాలను ఊరూరు పెడుతున్నాం, కానీ బౌద్ధాన్ని గ్రామాలకు తీసుకువెళ్ళడంలో విఫలమవుతున్నామని చెప్పి వేదిక ద్వారా నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే బౌద్ధ సాహిత్యానికి సంబంధించి ఒక వర్క్షాప్ పెట్టి బుద్ధిని పాటలని, బుద్ధిని స్లోగన్స్ని మనం తయారు చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది భవిష్యత్తులో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నాను. మన ప్రాంతంలో రాసిన వాళ్ళు, మన ప్రాంతంలో పాలిన వాళ్ళ ద్వారా మరింత బౌద్ధ సాహిత్యాన్ని ప్రజలకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, ఓ సమతా సాగర గౌతమ బుద్ధ, ఓ సమతా సాగర గౌతమ బుద్ధ, నీదు ధమ్మ మార్గమే మాకు రక్ష, నీదు ధమ్మ మార్గమే మాకు రక్ష, ఓ సమతా సాగర. నేను మానవుడను నీలాగన్నావు, నేను మానవుడను నీలాగన్నావు, సర్వ మానవులకు సమత పంచినావు, సర్వ మానవులకు సమత పంచినావు, మోక్షదాతను కాదని నీవన్నావు, మోక్షదాతని కాదని నీవన్నావు, మార్గదాతగానే మాకు మిగిలినావు, మార్గదాతగానే మాకు మిగిలినావు, కర్మ సిద్ధాంతాన్ని కూర్చివేసిన క్రాంతి, బ్రహ్మ సామ్రాజ్యాన్ని నిర్మించిన తండ్రి, ఓ మహనీయుడ నీకు మా ప్రణామం, ఓ మహనీయుడ నీకు మా ప్రణామం, ఓ సమతా సాగర గౌతమ బుద్ధ, ఓ సమతా సాగర గౌతమ బుద్ధ, నీదు బ్రహ్మ మార్గమే మాకు రక్ష, ఓ సమతా సాగర. దుఃఖమయమే లోకం వన్నావు, దుఃఖమయమే లోకం వన్నావు, దుఃఖ నివారణ నీవే చూపినావు, మోక్షదాతను కాదని నీవన్నావు, మార్గదాతగానే మాకు మిగిలినావు, నీవు చూపిన మార్గం అది ప్రజ్ఞకు ద్వారం, నీవిచ్చిన ధమ్మం సర్వమానవ పఠితం, మానవోత్తముడా నీకు మా ప్రణామం, మానవోత్తముడా నీకు మా ప్రణామం, ఓ సమతా సాగర గౌతమ బుద్ధ, ఓ సమతా సాగర గౌతమ బుద్ధ, నీకు ధమ్మ మార్గమే మాకు రక్ష, నీకు ధమ్మ మార్గమే మాకు రక్ష, ఓ సమతా సాగర. జై హింద్. థ్యాంక్ యూ సోదరా.